ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆత్మబంధువులారా, మాతృశక్తి, మనము ఆర్యులుగా చెప్పుకోవడానికి గర్వపడాలి. గర్వ సే కహో హమ్ ఆర్య హై. ఆర్యులు జ్ఞాన సంపన్నులు. ఆర్యులు వేదాలలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విద్యను తెలుసుకునేవారు. ఆర్యులు మహాపురుషుల యొక్క చరిత్రను సత్యంగా వాస్తవంగా తెలుసుకున్నటువంటి వారు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని ఆ విధంగా ఆచరించేవారు ఆర్యులు. ఆర్యులకు ఏ సందేహం ఉండదు, ఏ భ్రాంతి ఉండదు, ఏ మోసాలకు, ఏ అపోహాలకు, అనుమానాలకు అవకాశం ఉండదు. ఆర్యులు అంటే సర్వశ్రేష్ఠులు అని అర్థం. ఈ దేశంలో ఎప్పుడైతే ఆర్యత్వం లోపించిందో, శ్రేష్ఠత్వం లోపించిందో, అనగా మహాభారత యుద్ధము తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వేదాలను చదవకపోవడం, వేద స్వాధ్యాయము తెలియకపోవడం, దాని పరిణామంగా, తత్పరిణామంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల యొక్క వాస్తవమైన స్వరూపం తెలుసుకోకపోవడం, తెలియకపోవడం, సంస్కృతం యొక్క పరిజ్ఞానం వ్యాకరణబద్ధంగా తెలియకపోవడం, అలాగే 4 ఆశ్రమాల యొక్క వాస్తవమైన స్వరూపం తెలుసుకోకపోవడం వలన ఈ దేశంలో సద్గురువుల యొక్క సాన్నిధ్యం ప్రజలకు లభించకపోవడం వలన ఈ యొక్క పరిణామాలు, దుష్పరిణామాలు జరిగినాయి. జన్మతః బ్రాహ్మణులుగా ఉన్నటువంటి వారు పూర్వకాలంలో గుణకర్మ స్వభావంతోని బ్రాహ్మణులుగా ఉండేవారు. ఆ పద్ధతి రాను రాను తల్లిదండ్రులు బ్రాహ్మణులు కాబట్టి మేము కూడా బ్రాహ్మణులమే, గురుకులాలకు వెళ్ళకపోయినా, వ్యాకరణం సరిగ్గా చదవకపోయినా, మా తల్లిదండ్రులు బ్రాహ్మణులు కాబట్టి మేము కూడా బ్రాహ్మణులమే, వారి యొక్క కుటుంబం నడవడానికి వారికి తెలియని విషయాలను తెలిసినట్టుగా చెప్తూ ప్రజలను మోసం చేస్తూ తన యొక్క జీవన నిర్వాహం చేసేటువంటి పద్ధతి ప్రారంభమైంది. ఆ బ్రాహ్మణత్వం వలనే క్షత్రియత్వం లోపించింది, వైశ్యత్వం లోపించింది, శూద్రత్వం అయితే అధోపాతాళానికి వెళ్ళిపోయింది. ఇలా బ్రాహ్మణులుగా వేద అనుకూల బ్రాహ్మణులు కాకుండా జన్మతః బ్రాహ్మణులుగా పిలువబడుతున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క జీవన నిర్వహణ కొరకు దేశాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం స్వార్థం కొరకు వారు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇవన్నీ మూర్తి, విగ్రహారాధన, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మళ్ళీ మహర్షి దయానంద సరస్వతి గారు ఉద్భవించి వీరి యొక్క మోసాలను జనసామాన్యుల ప్రజలకు తెలియజేసి, మీరు వారి మాటలు నమ్మకండి,
నిజమైనటువంటి భగవంతుడు అందరిలోనే ఉన్నాడు. మీరు వేదాల యొక్క వాస్తవమైనటువంటి అర్థాలను తెలుసుకోవడానికి మీరు అధికారులు. మీరు యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు. స్త్రీలు, శూద్రులు, ఏ వర్ణం వారైనా సరే, ఏ జాతి వారైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే తప్పకుండా వేదాలు చదవచ్చును. భగవంతుని యొక్క స్వరూపం ఇది. నిరాకార స్వరూపుడు. అతనికి ఆకారం లేదు, మూర్తి లేదు, విగ్రహం లేదు. ఋషులు, మహర్షులు అనుసరించినటువంటి మార్గంలో నడవాలి. వారి యొక్క వారసులు మీరు, గొప్పవారు అని ప్రజలను చైతన్యపరిచినటువంటి వారు. అలా ప్రజలు చైతన్యవంతులైనప్పుడు స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల, స్వాముల యొక్క స్వార్థం సిద్ధించకపోవడం వలన ఈ వారి యొక్క బండారాన్ని బయట పెట్టడం వల్ల వారు కోపోద్రిక్తులై మహర్షి దయానంద సరస్వతి గారి పైన ఎన్నో రకాల అఘాయిత్యాలు, విషప్రయోగాలు, అవమానాలు, వారు రచించినటువంటి శాస్త్రాల పైన దూషణలు ఇవన్నీ అప్పటి నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మహర్షి దయానంద సరస్వతి గారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశంలోని ఏకాదశ సముల్లాసం చదివితే మన వారు ఎంత గొప్పవారో, వారి యొక్క చరిత్రను భ్రష్టు పట్టించి ఈ స్వార్థపూరితమైన బ్రాహ్మణులు, జన్మతః ఉన్న బ్రాహ్మణులు ఈ వ్యవస్థను పూర్తిగా అధోపాతాళానికి తీసుకెళ్ళినారు. కాబట్టి బంధువులారా, ఈ రోజు కూడా మనము చూస్తున్నాము. అందుకొరకే ఈరోజు మన విషయం తీసుకున్నాము. స్వామి రామభద్రాచార్య వారు రామభక్తులు. ఆ రామభక్తులైనంత మాత్రాన వేదాలలో రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, మహాపురుషుల చరిత్ర ఉన్నదని చెప్పడం, మహాపురుషుల చరిత్ర లేదు అనేది మహర్షి దయానంద సరస్వతి గారు అనడం వలన మహర్షి దయానంద సరస్వతి గారు రామాయణాన్ని, మహాభారతాన్ని కల్పితాలుగా అన్నాడని ఒక స్టేట్మెంట్ 20 జూలై నాడు ఇవ్వడం జరిగింది మొన్న. దానికి సంబంధించినటువంటి సమాధానం మన వారు ఆర్య సమాజికులు, పండితులు సోషల్ మీడియా ద్వారా తమ తమ పద్ధతిలో ఇస్తూనే ఉన్నారు. వారేమన్నారంటే, ఆర్య సమాజ సంస్థాపకుడైనటువంటి మహర్షి దయానంద సరస్వతి రామాయణాన్ని, మహాభారతాన్ని కల్పితాలన్నాడని, రాముణ్ణి, కృష్ణుణ్ణి నమ్మలేదు అని, అలాగే వేదంలో రాముని యొక్క చరిత్ర ఉన్నది అని, నేను పాణిని అష్టాధ్యాయిలో కూడా రాముని చరిత్ర నేను సిద్ధింపజేయగలనని, అలాగే ఇంకా ఎన్నో విషయాలు వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మహర్షి దయానంద సరస్వతి గారు రామాయణాన్ని, మహాభారతాన్ని ఎప్పుడు కూడా కల్పితాలు అనలేదు. కల్పితాలు అన్నది దేనిని, ప్రక్షిప్తాలు, కల్తీ అన్నది దేనిని అంటే పురాణాలను కల్తీ అనడం జరిగింది. పురాణాలు అవి ఇతిహాసాలు కావు. వాస్తవంగా జరిగినటువంటి చరిత్రలు కావు అని మహర్షి దయానంద సరస్వతి గారు స్పష్టంగా తెలియజేసినారు. పురాణాలను కూడా చదివినట్టయితే మనకు అర్థమవుతుంది. పురాణాలు చదివితే ఆ పురాణాలలో శివ పురాణంలో విష్ణువు గురించి, విష్ణు పురాణంలో శివుని గురించి తిట్టుకుంటూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నో రకాల అశ్లీలతలు, ఎన్నో రకాల చెడు వివరణ మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే బ్రాహ్మణులు తన స్వార్థం కొరకు వేదవ్యాసుని పేరుతోని కల్తీ చేసి పురాణం నిర్మించినారు. తమ మత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, తమ ఆలోచన విధానాన్ని లోకేష్ణతో పేరు ప్రతిష్టల కోసం, జీవన నిర్వహణ కోసం, ధనం పొందడానికి ఇవన్నీ కట్టుకథలు అల్లడం జరిగింది పురాణాలు. ఈరోజు పౌరాణిక కథాకారులు ఎవరైతే మనకు ఈనాడు ఆధునిక కాలంలో స్వాములు కనిపిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ పురాణ కథాకారులు. ఈ పురాణాల ఆధారంగా శ్రీకృష్ణు యొక్క చరిత్ర వక్రీకరించి వారు స్త్రీలోడులని, అలాగే చీరహరుడని, వెన్న దొంగ అని రకరకాలుగా మనకు సీరియల్లో, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ పురాణాల ఆధారంగా
శ్రీరాముని యొక్క చరిత్రను, శ్రీకృష్ణుని యొక్క చరిత్రను పూర్తి వక్రీకరించడం జరిగింది. మహాపురుషుల యొక్క చరిత్రను వక్రీకరించడం ద్వారా ఇది ఇతర మతస్థులకు ఒక అవకాశంగా లభించింది. వారు ఈ హిందువులుగా అమాయక ప్రజలను తమ మతం వైపు ప్రలోభాలతో ఈ వారి మతంలో అనగా పురాణాల ఆధారంగా శ్రీకృష్ణుని యొక్క చరిత్రను చెప్పి, శ్రీరాముని యొక్క చరిత్రను చెప్పి, అది వాస్తవంగా జరగలేదు. ఆ విధంగా చెప్పి వారిని మీ శ్రీకృష్ణుడు ఇటువంటి 16,000 మంది గోపికలతో 8 మంది భార్యలతో ఉన్నటువంటి వాడు. తన స్వార్థం కోసం ఉన్నటువంటి వాడు రాముడు నిండు చూలాలుగా ఉన్నటువంటి గర్భిణిగా ఉన్నటువంటి సీతాదేవిని అడవి పాలు చేశాడని ఏదైతే పురాణాల్లో చెప్పబడి ఉందో బ్రహ్మ గురించి, శివుని గురించి, విష్ణువు గురించి, లీలల గురించి, రాసలీలల గురించి ఆ పురాణాల ఆధారంగా మీ యొక్క దేవీ దేవతలు ఇంత భ్రష్టు పట్టిపోయిన వారు కాబట్టి మా యేసు ప్రభు, మా మహమ్మదీయుడు వీరు గొప్పవాళ్ళు అని చెప్పి తమ వైపు తిప్పుకున్నటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనిని పసిగట్టి వారి యొక్క కుటిల తంత్రాన్ని దూరం చేయడానికి మహర్షి దయానంద సరస్వతి గారు హిందువుల యొక్క అమాయకపు భ్రాంతులను, వారి యొక్క భావనను దూరం చేయడానికి ఈ కథలు వాస్తవం కాదు పురాణాలని చెప్పడం జరిగింది. అంతవరకే కానీ రామాయణము, మహాభారతము కల్పితాలు అనేది మహర్షి దయానంద సరస్వతి గారు తమ గ్రంథంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. పురాణాల ఆధారంగా ఏదైతే వక్రీకరణ జరిగిందో, భాష్య వక్రీకరణ జరిగిందో దానిని వారు ఖండించడం జరిగింది. మూర్తి పూజ వలన జరిగినటువంటి అరిష్టాలు, మూర్తి పూజ వలన జరిగినటువంటి దేశం యొక్క పతనావస్థ వీటన్నిటిని తెలుసుకొని మూర్తి పూజను ఖండించడం జరిగింది. ఇలా మహర్షి దయానంద సరస్వతి గారి పైన ఆక్షేపాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క భావాలతో నడుస్తున్నటువంటి ఆర్య సమాజ విద్వాంసులు సత్యార్థ ప్రకాశ ఆధారంగా వారి యొక్క మోసపూరితమైనటువంటి క్రియలను ఖండిస్తూ ఉంటారు కాబట్టి మనం సత్యార్థ ప్రకాశం యొక్క ఏకాదశ సముల్లాసం చదివితే ఈనాడు జరుగుతున్నటువంటి దేవుని పేరు మీద ఎన్ని రకాలుగా మోసపోతున్నారు అమాయక ప్రజలు. అది పూరి జగన్నాథ రథయాత్ర కావచ్చు, అది శబరిమలలో ఏదే సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి కావచ్చు, ఇదంతా కూడా స్వాభావికంగా జరుగుతున్నది కాదు. మానవుని యొక్క సృష్టి, మానవుని ద్వారా జరుగుతున్నటువంటి మోసపూరితమైన చర్య. దీనిని ఎండగట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే తమ మందిరాల ద్వారా ధనమును సేకరించడానికి ఒక వ్యాపార కేంద్రాలాగా పెట్టుకున్నారు. వీరు హాయిగా కూర్చొని డబ్బు సంపాదించేటువంటి ఒక పద్ధతిని అమర్చుకున్నారు. వీరు సంస్కృతం చదవడం గాని, వ్యాకరణం చదవడం గాని, వేద మంత్రాల యొక్క వాస్తవమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడం గాని ఎక్కడ కూడా ప్రయత్నం చేయరు. కేవలం ఒక ఆర్య సమాజికులు, ఆర్య సమాజానికి సంబంధించినటువంటి గురుకులాలు, విద్వాంసులు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు, సత్యాన్ని బోధించగలుగుతారు. స్వార్థం లేనటువంటి వారు మాత్రమే భగవంతుని పొందగలుగుతారు. కాబట్టి బంధువులారా, రామాయణము, మహాభారతం కల్పితాలు కాదు అనేది మహర్షి దయానంద సరస్వతి గారు స్పష్టంగా చెప్పినారు. ఉద్యోగ పర్వం గురించి కావచ్చు, అరణ్యకాండం గురించి ప్రతి విషయం కూడా మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంగా తెలియజేసినారు. రామభద్రాచార్య గారు ఏమంటారంటే వేదంలో రాముని చరిత్ర ఉంది, అర్జుని చరిత్ర ఉంది, కృష్ణుని చరిత్ర ఉంది, రాధా చరిత్ర ఉంది, అంబ, అంబిక, అంబాలిక అనేటువంటి చరిత్ర ఉంది అని పేర్లో వచ్చినంత మాత్రాన చరిత్ర ఉంది అనడం అది సబబు కాదు. మనకు పేర్లన్నీ కూడా సర్వేషాంతు సా నామాని అని మనుస్మృతిలో మహారాజు గారు ఒక శ్లోకాన్ని చెప్తారు. అన్ని నామాలన్నీ కూడా వేదేభ్య అని వేదాల ద్వారానే పేర్లన్నీ వచ్చినాయని చెప్పడం జరిగింది. మన ఋషులు, మహర్షులు, రాజులు, మహారాజులు అందరూ కూడా వేదాలను చదివినటువంటి వారు కాబట్టి వేదాలలో ఉన్నటువంటి పేర్లను తమకు పేర్లుగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు కూడా చాలా పేర్లు మనకి కూడా ఉంటాయి. మన పేర్లు వేదంలో వచ్చినంత మాత్రాన మన చరిత్ర వేదంలో ఉన్నదంటూ కాదు కదా. అలాగే చరిత్ర ఎప్పుడైనా వ్యక్తి ఉంటాడో, వ్యక్తి తర్వాత చరిత్ర రాయడం జరుగుతుంది. వ్యక్తి చేసినటువంటి ఏవైతే సాహసాలు ఉన్నాయో, ఏవైతే పుణ్యకర్మలు ఉన్నాయో, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, అలాగే భగత్ సింగ్ ఉన్నాడు,
అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, మహర్షి దయానంద సరస్వతి గారు వీరందరూ వారి జీవితము పూర్తయిన తర్వాత వారి జీవన చరిత్రలు రాయబడినాయి. వారి జన్మించక ముందే వారి జీవన చరిత్ర రాయబడలేదు గదా! మరి వేదాలు రాముని కన్నా ముందున్నటువంటివి, కృష్ణుని కన్నా ముందున్నటువంటివి, రాధ, అర్జునుడు, పాండవులు వీరికన్నా ముందున్నటువంటి వేదాలు. మరి వేదాలు ముందున్నటువంటి వేదాలలో వీరి చరిత్ర ముందుగానే రాయబడిందా? ఇది సత్యం కాదు. మనం కూడా చూస్తున్నాం లోకంలో. ఎప్పుడైనా ఎవరైనా చరిత్ర ఎప్పుడు రాయడం జరుగుతుంది అంటే, తను చేసినటువంటి గొప్ప కార్యాలను ప్రజలందరకు తెలియాలనేటువంటి భావనతో రచనాకారులు ఆ గొప్ప వ్యక్తి గురించి రచన చేస్తుంటారు. గ్రంథాలు రచిస్తుంటారు. చరిత్ర రచిస్తుంటారు. వారు చరిత్రకారులు. ఈరోజు సినిమాలు కూడా తీసేటువంటి వారందరూ కూడా యథార్థ సంఘటన ఆధారంగా సినిమాలు తీస్తుంటారు. ముందు సంఘటన జరిగి ఉంటుంది. ముందు ఆ క్రియలు జరుగుంటాయి. ఆ పనులు జరిగుంటాయి. ఆ సంఘటనలు జరిగుంటాయి. ఆ తర్వాత దాన్ని ఆధారంగా సినిమాలు తీస్తారు. ముందుగానే సినిమాలు తీయడం అనేది కాదు గదా! అదే విధంగా రాముడు గాని, లక్ష్మణుడు గాని, అర్జునుడు గాని, కృష్ణ గాని పేర్లు వచ్చినాయంటే అక్కడ త్రేతాయుగంలో జన్మించినటువంటి రాజు గురించి కాదక్కడ. రాముని యొక్క పేరు దశరథుడు వేద వేద ఆధారంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు నా పేరు వేదమిత్ర. నా పేరు అక్కడ వేదంలో వచ్చినంత మాత్రాన నా చరిత్ర ఉంది అని చెప్పడం అది మూర్ఖత్వం అవుతుంది. అదే విధంగా రామభద్రాచార్య గారు చెప్పినటువంటి విషయంలో వేదంలో రాముని గురించి ప్రతి మంత్రము ద్వారా నేను రాముని చెప్పగలుగుతా. ఇది కేవలం అతిశయోక్తి. ఇదంతా వారు ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే ఎందుకు ఇలా బహిరంగంగా తమకు నచ్చినట్టు వక్రభాష్యం ఎందుకు చెప్తున్నారు అంటే సామాన్య ప్రజలకు సంస్కృతం తెలియదు. సామాన్య ప్రజలకు వ్యాకరణం తెలియదు. సామాన్య ప్రజలు వేదాలను చదవరు. శాస్త్రాలు చదవరు. కాబట్టి ఈ కథాకారులు, స్వాములు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మొహమ్మదీయుడు వేదాల్లో అహ్మద్ అనే శబ్దం వచ్చింది. కాబట్టి అహ్మద్ గురించి రాసిందున్నది. మొహమ్మద్ గురించి వచ్చింది. మొహమ్మద్ గురించి రాసబడి ఉంది. అలాగే యజుర్వేదం యొక్క 40వ అధ్యాయంలో మొదటి మంత్రము ఈశావాస్యమిదం సర్వం. కాబట్టి ఈశా అని ఉంది. అంటే మా యేసుక్రీస్తు గురించి ఈసా గురించి రాసింది ఉన్నది అని వారు కూడా ఇలా వక్రం చెప్పడానికి అవకాశం ఉంది. చెప్తూనే ఉన్నారు కూడా. ఈ మొహమ్మదీయులు మన హిందువుల యొక్క భావాలను దెబ్బతీయడానికి ఎలాగో ఈ హిందువులు చదవరు. వీరికి భగవద్గీత తెలవదు. వీరికి వేదాలు తెలవవు. వీరికి శాస్త్రాలు తెలవరు. వీరు సోమరులు. ఇలాంటి వారి యొక్క ధర్మ గ్రంథాలను చదివేటువంటి ఆసక్తి, శ్రద్ధ లేనటువంటి వారు. కాబట్టికి వీరిని ఎలాగైనా సరే మనము మన వైపు తెంపుకోవచ్చు అనేటువంటి ఒక భావనతోనది చేసినటువంటి కుట్ర. అది వాస్తవం వారు చేస్తున్నారు, చదువుతున్నారు. మొహమ్మద్ అనేటువంటి పదము సంస్కృతంలో మోహం మద. ఈ మోహం మదని మొహమ్మద్‌గా తీసుకొని అలా చెప్పేసరికి సామాన్య ప్రజలు అలాగే నమ్మేస్తుంటారు. అలాగే మనము సంధ్యావందనం చేస్తున్న దాంట్లో ప్రబ్రవామ శరదా శతం అదీనాః శ్యామ. అక్కడ ప్రబ్రవామ శరదా శతం అదీన. సంధి సమాసయుక్తంగా ఉన్నటువంటి మంత్రాలు తెలియకపోవడం వలన రామునితో కపివరుడు ఇట్లనెను అనేది మనం చదివినాం. తెలుగు రానివాడు రామునితో కపివరుడు అని తోకనే అని చదివేస్తుంటాడు. తెలిసినవాడు తో అంటాడు. తెలియని వాడు తోక అన్నట్టే ఇక్కడ మనకు వేద మంత్రాలు తెలియవు కాబట్టి ఆ వేద మంత్రాలు సంధి సమాసయుక్తంగా ఉన్నప్పుడు ఆ సంధిని విడదీయడం రాకుండా అలా ఆ పదాన్ని చదివినప్పుడు ప్రబ్రవామ శరదా శతం అదీనాః. మదీనా అంటే ప్రబ్రవర శరదా శతం అదీనాః. దీనులు హీనులై ఉండకూడదు జీవితాంతం అని అర్థం. కానీ అక్కడ మదీనా వచ్చింది అంటే మరి ఇక్కడ మదీనా కూడా ఫేమస్ కదా, మక్కా మదీనా. కాబట్టి మదీనా గురించి ఉంది అని ఇలా వక్ర భాష్యం చెప్తున్నప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా వా వా అనుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ వారిని పొగుడుతూ ఉంటారు. ఇది అమాయక ప్రజలు. వీరిని వేదానికి వేదాలకు దూరంగా ఉంచడం జరిగింది. స్త్రీ శూద్రో నాధీయతామితి శృతి అనుకుంటూ దాదాపు 3000 సంవత్సరాల నుండి సామాన్యమైన ప్రజలకు వేద విద్యను అందనీయకుండా, శాస్త్రాలు తెలియకుండా, అలాగే సంస్కృత వ్యాకరణం తెలియకుండా అది జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆంగ్లేయులు, మొహమ్మదీయులు, ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఇక పూర్తిగా దూరం అయిపోయింది. ఇప్పటికైనా గాని కనీసం ధర్మగ్రంథంగా భగవద్గీత నమ్ముతున్నటువంటి హిందువులు ప్రతినిత్యం వారు గాని, వారి పిల్లలు గాని భగవద్గీత చదువుతున్నారు అంటే అది లేదు.
ఎవరైనా శ్రీకృష్ణుడు ఇటువంటి రాసలీలలు చేసినంటే అవును నిజమే రాసలీల చేసినాడు. అందుకే ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ఏ స్త్రీ కూడా తమ భర్త కృష్ణుడిలాగా ఉండాలని కోరుకోదు. మీ భర్త కృష్ణుడిలాగా ఉండాలంటే నవ్వేస్తుంటారు. అంటే అర్థం ఏంటిది? కృష్ణుడికి ఇంతమంది భార్యలు కాబట్టి తన భర్తకి ఇంతమంది భార్యలు ఉండకూడదు గదా! అని కృష్ణుని యొక్క చరిత్ర తెలుసుకోకుండానే ఈరోజు మనుషుల యొక్క భావాలను పూర్తిగా వైరస్ లాగా వ్యాపింపజేశారు. ఏ విధంగానైతే ఆవు పాలు వేడిగా ఉంటాయని ప్రచారం చేసేసారు. అది నమ్మేయడం జరిగింది. మనం ఆవు పాలు తాగండి అని ఎవరికైనా మనుషులకు ఊర్లో ఉన్న వారికి గాని, ఇంకెవరికైనా చెప్పినట్టయితే ఆవు పాలు వేడి గదా అండి అని వారు అనేస్తుంటారు. వారు మాంసభక్షణ చేసినా, టీ తాగినా, మరి మిర్చీలు, బజ్జీలు తిన్నా వేడి అయినా పర్వాలేదు. కానీ ఆవు పాల దగ్గరకొచ్చేసరికి వేడవుతది గదా! ఆవు నెయ్యి వేడవుతది గాని అనేస్తుంటారు. ఇలా మన యొక్క బుద్ధిని పూర్తిగా 1000, 2000 సంవత్సరాల నుండి మహాభారత యుద్ధం తర్వాత చార్వాకులు, అలాగే జైనులు, బౌద్ధులు, ఆ తర్వాత శంకరాచార్యుడు వచ్చిన తర్వాత మూర్తి పూజ ప్రారంభించిన వారు, ఇలా రకరకాల వారు తమకు సంబంధించినటువంటి వక్ర భాషలు చేసుకొని, స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవడానికి సామాన్య ప్రజల యొక్క బుద్ధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. మహమ్మదీయులు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు. ఇప్పుడున్నటువంటి పండితులు వారందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు. ఈరోజు ఏవైతే జరుగుతున్నటువంటి సంఘటనలున్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము వాస్తవమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి బంధువులారా వేద మంత్రాలలో అది మదీనా గాని ఇటువంటి పదాలు తీసుకొని చెప్తున్నారంటే దాని అర్థం మనకు తెలియకపోవడమే. ఇలా రామభద్రాచార్య ఎవరైతే వారి యొక్క సత్సంగంలో, వారి యొక్క ప్రవచనంలో ఉన్నటువంటి వారున్నారో వారికేం తెలుసు? వారు ఏదో కథ చెప్తుంటారు. వాహ్! వాహ్! అని చప్పట్లు కొడుతుంటారు. అందులోనే తృప్తి పొందుతూ ఉన్నారు. కానీ నిజానికి వేదంలో ఎవరి చరిత్ర ఉండదు. వేదంలో సృష్టికి సంబంధించినటువంటి చరిత్ర ఉంటుంది. ఎందుకంటే సృష్టి అయిన తర్వాత, సృష్టి ఉత్పన్నమైన తర్వాత మానవోత్పత్తి సమయంలో వేదాల యొక్క ఉత్పత్తి జరిగింది. మానవోత్పత్తి, వేదోత్పత్తి ఏకకాలంలో జరిగింది. అనగా ఆది మానవులైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరస్ అటువంటి ఋషి యొక్క అంతరాత్మలో వేదాలను పంపించడం జరిగింది. వాటితోనే వారు అమైథున సృష్టి ద్వారా ఉద్భవించినారు, జన్మించినారు. అప్పుడు వేదోత్పత్తి, మానవోత్పత్తి ఏకకాలంలో జరిగింది. అంతక పూర్వం జరిగినటువంటి సృష్టి అంతా కూడా జరిగింది. కాబట్టి పరంపిత పరమేశ్వరుడు ఈ సృష్టిలోని సకల పదార్థాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాని ఆధారంగా వేదాలను రచించి వారికి వేదం అనేది అప్పజెప్పడం జరిగింది. ఎలా? ఉదాహరణకు ఒక సైంటిస్ట్ ఒక వస్తువును తయారు చేసేటువంటి వైజ్ఞానికుడు వస్తువు తయారైన తర్వాత అన్ని రకాల ప్రయోగాలు ముందు చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఇక సంపూర్ణంగా తమ ఫార్ములా ద్వారా ఒక వస్తువుని పూర్తిగా తయారు చేసిన తర్వాత ఆ వస్తువు పూర్తి సఫలమైనప్పుడు దానికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్ సంబంధించిన ఒక బుక్లెట్ తయారు చేస్తాడు. ముందే బుక్లెట్ తయారు చేసుకోవడం ఉండదు. అనగా అదైన తర్వాత దీన్ని యూజ్ చేసుకునేటువంటి వారికి అందించడానికి దీనితో పాటు బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అనగా సృష్టి ఉత్పన్నం చేసి ఆ సృష్టిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని మానవునికి ఆ వేదాన్ని అందించడం జరిగింది. పరంపిత పరమేశ్వరుని ద్వారా అందింది. కాబట్టి బంధువులారా ఇక్కడ సృష్టిలోని సకల పదార్థాల గురించి చరిత్ర ఉంది గాని మానవుల చరిత్ర ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి ఋషులు, మహర్షులు వేదాలు చదివి ఆ వేద ఆధారంగా అందులో ఉన్నటువంటి పేర్లతో వారి తమ తమ సంతానానికి పేరు పెట్టుకోవడం జరిగింది. అంతేగాని వేదంలో రాముని గురించి గాని, కృష్ణుని గురించి గాని అక్కడ మనము ఒక పదం పలుకుతాం. ఆరాం, ఆరామం జెయ్యుము. ఆరాం అంటే ఇప్పుడు హిందీలో ఆరాం కరో. ఆరాం కరో అంటే ఇందులో కూడా రాముడు ఉంది గదా! అంటే ఆరాంకి, రామ్‌కి తేడా ఉందా లేదా? అంటే ఇక్కడ పదం ఆరాం అని వచ్చినంత మాత్రాన ఇక్కడ రాముడు ఉన్నాడని చెప్పడము మూర్ఖత్వం అవుతుంది. అలాగే ఆ హిరణ్య గర్భలో మామూలుగా తెలిసిన వారు ఏమంటారు? హిరణ అంటే అక్కడ జింక అని. హిరణ్య గర్భ అంటే హిరణ్య అంటే ఆ జింక గర్భవతిగా ఉన్నది అని. మరి హిరణ్య అంటే అక్కడ పుల్లింగం వస్తుంది. మరి పుల్లింగంలో ఉన్నటువంటి హిరణ్ జింక గర్భవతి ఎలా అవుతుంది? అంటే తెలియని వాడు ఏవో అర్థాలు తీసుకుంటారు. హిరణ్య గర్భ
సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్. ఇలా తెలియని వాడు ఎన్నో కట్టుకథలు అల్లుతూ ఉంటాడు. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకొని వేద మంత్రాల యొక్క వాస్తవమైనటువంటి స్వరూపాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకొరకే బంధువులారా, సృష్టి ఆదిలో ఏవైతే వేదాలున్నాయో, వేదాల ఆధారంగానే మానవులకు పేర్లు పెట్టడం జరిగింది కానీ, అన్ వీరిని ఉద్దేశించి చెప్పిందిన్నట్టు కాదు. అలాగే రామ అంటే అక్కడ ఏదైతే రామభద్రాచార్యుడు రామ అనే పదానికి తీసుకోవడం జరిగిందో, అక్కడ వేదంలో రాత్రి అనే అర్థం వస్తుంది. కృష్ణ అనే పదానికి నలుపు, చీకటి అనే అర్థం వస్తుంది. ఇలా అర్జునుడు, రాధ అని వీటికి యౌగికార్థాలు వేరు. వేదంలో ఉన్నటువంటి పదాలకు యౌగికార్థాలు వేరు. ఇప్పుడు ఎలా అంటే పంకజ అంటాం. పంకజ యొక్క యౌగికార్థం ఏమిటి అంటే బురదలో ఉత్పన్నమైనటువంటి చెట్లు, పుష్పాలు. అంటే తామర పువ్వుకు పంకజ అని పేరు. దానితో పాటు ఏదైనా సరే అంటే ఇలా యౌగికార్థము వేదమిత్ర అని నా పేరుంది. వేదానికి మిత్రుడు అన్నప్పుడు నేను వేదాన్ని అని అనుకోవడం కాదు గదా! అంటే ఇక్కడ యౌగికార్థం ఏమిటి అంటే వేదానికి మిత్రుడు. అంటే వేదానికి మిత్రుడు అంటే వేదం అనేటువంటి ఒక పదార్థము, చేతన పదం దానికి మిత్రుడు అని కాదక్కడ అర్థం. ఇక్కడ రూఢార్థంగా నేను ఒక మనిషిని, నాకొక పేరు పెట్టడం జరిగింది వేదమిత్ర అని. ఇది యోగ రూఢార్థం. అలాగే వేదాలకు మిత్రుడు కావాలి అనే భావనతో పెట్టినటువంటి పేరు. ఇలా ప్రతి పదానికి 3 అర్థాలుంటాయి. యౌగికార్థం, యోగ రూఢార్థం, అలాగే రూఢార్థం. అయితే రూఢార్థము కేవలం జనసామాన్యులకు. ఒక వ్యక్తి చాలా ధనవంతుడు కానీ పేరు గరీబ్‌పతి ఉంటది. ఒక వ్యక్తి చాలా పేదవాడు కానీ అతనికి పేరు ధనపతి లేదా ధనవంతుడు అని పేరున్నదనుకోండి. అక్కడ అది రూఢం. దానికి సంబంధించినటువంటి అర్థం అక్కడ కుదరదు. అంటే పేరు పెట్టేశారు. టామీ అని, ఇంకా ఏదో అని అర్థం లేనటువంటి పేరు పెట్టేశారు. ఇది రూఢార్థం. అలాగే యోగ రూఢార్థము వేద మంత్రాలకు అనుకూలంగా విధంగా తయారు కావడానికి మనం పిల్లలకు పేర్లు పెడుతుంటాం. కానీ వేద మంత్రాలలో ఉన్న పదాలన్నీ కూడా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. కేవలం యౌగికార్థాలే. అనగా సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలకు సంబంధించినటువంటివి, అలాగే పరంపిత పరమాత్మకు సంబంధించిన అనంత గుణాలకు సంబంధించినటువంటి అందులో పేర్లు ఉన్నాయి. అంతే తప్ప ఒక వ్యక్తి పేరు లేదు. కాబట్టి ఈ సత్యాన్ని మనమందరం గ్రహించాలి. అలాగే అష్టాధ్యాయిలో కూడా ప్రతి సూత్రంలో రాముని గురించి చెప్పడం జరుగుతుంది. నేను వివరిస్తా అంటే వివరించాలనుకుంటే ఏదైనా వివరించవచ్చు. కానీ సత్యంగా ఉండాలి గదా! వాస్తవంగా ఉండాలి గదా! ఆ వాస్తవము స్వామి రామభద్రాచార్యుడికి తెలవదు. నేను మధ్యలో కూడా ఒక వ్యక్తి, ఒక సన్యాసి మహర్షి దయానంద సరస్వతి గారు ఆంగ్లేయుల ఏజెంట్ అని అతను కూడా ఈ విధంగా దుష్ప్రచారం చేశాడు. ఆంగ్లేయుల ఏజెంట్ కాబట్టి అతను రచించినటువంటి రచనలను చదవకూడదు అని మహర్షి దయానంద సరస్వతి గారు జీవించినటువంటి సమయంలోనే ఎంతో మంది వారి రచనలను చదవకూడదని, వారి ప్రవచనాలకు వెళ్ళకూడదని, వారి భావాలకు అనుకూలంగా ఉండకూడదని, ఎందుకంటే వీరి భావాలు విన్నట్టయితే, ప్రవచనాలు విన్నట్టయితే మూర్తిని వదిలిపెట్టేస్తారు. మూర్తిని వదిలిపెట్టేస్తే, మూర్తి పూజను వదిలిపెట్టేస్తే వీరి యొక్క జీవనం గడవదు, బ్రతకడం కష్టమని వారు మహర్షి దయానంద సరస్వతి గారు ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి విషయంలో ప్రజలను ఏదో ఒక పద్ధతిలో తమ వైపు ఉంచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఘట్టం. ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనము రాజకీయంగా కూడా రాజనీతిలో ఎలక్షన్ టైంలో కూడా చూస్తే సత్యంగా చెప్పింది వేరున్నది, అసత్యం చెప్పింది వేరు. ప్రజలు కూడా మూర్ఖత్వంతోని, ప్రలోభాలతోని ప్రజలు అటువైపు వెళుతూ ఉంటారు. కాబట్టి మనం ఆర్యులము. కాబట్టి మనం తెలుసుకొని అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటూ మిగతా వారినందరికీ కూడా సురక్షితంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి బంధువులారా, మహర్షి దయానంద సరస్వతి గారికి సాటి ఎవరు లేరు ఈ కలియుగంలో. మహర్షి దయానంద సరస్వతి గారు నిఖార్సైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆత్మ. మహర్షి దయానంద సరస్వతి గారు నిజమైనటువంటి అనన్య ఈశ్వర భక్తుడు. కాబట్టి వారి యొక్క రచనలు, వారి మాట, వారి యొక్క కూర్పు, వారి ప్రతి అక్షరం కూడా భగవంతుని ద్వారా వచ్చినటువంటిదే సత్య సిద్ధాంతం. అందులో ఏ మతంలో ఉన్న భ్రాంతులు గాని, దోషాలు గాని వాటిని స్పష్టంగా సత్యార్థ ప్రకాశం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు మనము హిందూ సమాజంలో చూసినట్టయితే
ఆర్యులు మోసపోతున్నారా? హిందువులు మోసపోతున్నారని చూస్తే కేవలం హిందువులే మోసపోతున్నారు. హిందూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుళ్ళ పేరుతోని మోసపోతున్నారు. అలాగే మొహమ్మదీయులు చేస్తున్నటువంటి జిహాదుల పేరుతోని మోసపోతున్నారు. లవ్ జిహాద్ అని, అలాగే జమీన్ జిహాద్ అని అన్ని రకాల జిహాదులతోని హిందువులుగా ఉన్నటువంటి వారిని మోసం చేస్తున్నారు. కారణం ఈ హిందువులు తమ మత గ్రంథాలను, ధర్మ గ్రంథాలను చదవరు. నిజమైనటువంటి భగవంతుని తెలుసుకోలేరు. మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలకు లోనవుతారు. మూర్తి పూజను కొత్త దేవుడొస్తే కొత్త దేవుడిని నమ్మేస్తుంటారు. కాబట్టి వీరిని ఎలాగైనా సరే మనం మోసం చేయవచ్చు అని ప్రయత్నాలు కేవలం మొహమ్మదీయులే గాదు. హిందువులకున్నటువంటి హిందూ బంధువులకు సంబంధించినటువంటి స్వాములు, పండితులు, పంతులు ఎవరైతే ఉన్నారో వారు నిజము చెప్పడం లేదు. అందుకొరకే ఈరోజు ప్రజలందరూ కూడా మోసపోతున్నారు. ఆ ప్రజలను చైతన్యపరిచేటువంటి సంస్థయే ఉద్యమ సంస్థ. మహర్షి దయానంద సరస్వతి గారు స్థాపించినటువంటి ఆర్య సమాజము. ఆర్య సమాజానికి వచ్చిన తర్వాత ఏది సత్యము, ఏది అసత్యం అనేది తెలుస్తుంది. ఈరోజు అంత్యేష్టిలు జరుగుతున్నాయి. వైదిక పద్ధతులు అంటే దానికి కారణం ఆర్య సమాజం. ఈరోజు వైదిక పద్ధతులు వివాహాలు జరుగుతున్నాయని దానికి కారణం ఆర్య సమాజం. ఈరోజు అగ్నిహోత్రము కులమత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం ఆర్య సమాజం. ఈరోజు స్త్రీలు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నారు అంటే దానికి కారణం ఆర్య సమాజం, మహర్షి దయానంద సరస్వతి గారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుతున్నారు, చదువుకి అర్హులవుతున్నారు, అధికారులు అవుతున్నారు అంటే దానికి కారణం ఆర్య సమాజం. ఇలా ఈరోజు దేశానికి స్వాతంత్రం లభించింది కూడా దానికి కారణము ఆర్య సమాజము. ఆర్య సమాజము హిందువులను రక్షించడానికే నెలకొల్పబడినటువంటి సంస్థ. ఈ విషయాన్ని తెలుసుకోకుండా కొంతమంది వ్యక్తులు, ఈ సామాన్యమైన ప్రజలు ఆర్య సమాజం వైపు వెళ్ళనీయకుండా రకరకాల విషయాలు చెప్పి వారు తమ వైపే ఉంచుకోవడం జరుగుతుంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఆర్య సమాజం అంటే కేవలం లవ్ మ్యారేజ్ చేసేటువంటి ఒక సంస్థగా అది వారు ప్రోపగండా చేయడం జరిగింది. దాని దుష్ప్రచారం కేవలం ఒక అంశాన్ని తీసుకొని కులాంతర వివాహాలను ప్రేమ వివాహాలుగా వక్రీకరించి సినిమాల ద్వారా రకరకాల పద్ధతుల ద్వారా షడ్యంత్రాలతో కేవలం ఆర్య సమాజానికి కేవలం దానికి అంకితం చేశారు. కానీ ఆర్య సమాజము వేద ప్రచారం చేసేది, ఆర్య సమాజం యోగం ప్రచారం చేసేది, ఆర్య సమాజం వాస్తవమైనటువంటి మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను దూరం చేసేటువంటి ఒక గొప్ప సంస్థగా ఉన్నటువంటి ఆర్య సమాజం. కాబట్టి బంధువులారా, నిద్ర నుండి మేలుకొని అన్ని త్యాగాలకు సిద్ధమై మనము అగ్నిహోత్రం అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రం ద్వారా ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది. మనము సామాన్య ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అగ్నిహోత్రం ద్వారా ఆర్య సమాజం యొక్క గొప్ప సిద్ధాంతాలను తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు వింటారా, ఎవరు వినరా, ఎవరు పాటిస్తారా, ఎవరు పాటించారా అనేది ఆ కర్మఫలమంతా భగవంతునికి అర్పించేద్దాం. ఇదన్నమమ, ఇదంతా పరపిత పరమాత్మ, ఇదంతా నీదే. నేను పురుషార్థం చేస్తున్నాను, కర్మ చేస్తున్నాను. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా తమ జీవితంలో అప్పుడు ఒక్కడే, ఇప్పుడు మనం వేల సంఖ్యలో ఉన్నాం. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. భగవంతుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దానికి ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల అవమానాలు, చివరికి తన ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా తమ ధర్మం నుంచి ధర్మభ్రష్టులు కాలేదు, వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా అనుకోలేదు ఎవరు వింటారా, ఎవరు వినారా అనేది కాదు. తన కర్తవ్యాన్ని, తన డ్యూటీని, తమ బాధ్యతను చక్కగా చేసుకుంటూ వెళ్ళినాడు. కాబట్టి మనం కూడా మన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. క్రైస్తవులు చూడండి, ఒకరిని మార్చడానికి 100 సార్లు, 1000 సార్లు వెళ్తాడు. ఎంత చీకొట్టినా కూడా మళ్ళీ వెళ్ళి ఏదో ఒక పద్ధతిలో వారిని ఆహ్వానించడం జరుగుతుంది. వారిని తమ వైపు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో ఇంతమంది క్రైస్తవులు కావడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే వారు చేసినటువంటి పురుషార్థం, వారి వ్యవహారం, వారు ఏదైతే ప్రేమగా మాట్లాడతారో, గౌరవించి మాట్లాడతారో, లేదా సహకరించే విధంగా మాట్లాడుతారో ఆ విధంగా పద్ధతి ద్వారా విసుకోకుండా తమ యేసు ప్రభు కొరకు జీవితాన్ని అంకితం చేసి మత ప్రచారకులుగా, మిషనరీలుగా మారి ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవం వ్యాపించేటట్లు ప్రయత్నం చేసినారు.
మరి మనం వైదిక మిషనరులుగా ఉండాలి. మహర్షి దయానంద సరస్వతి లాగా ఉండాలి. మహర్షి దయానంద సరస్వతి గారు మనకు గురువు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఎంతో మందికి ఇంకా వేదాల యొక్క వాస్తవ స్వరూపం తెలవదు. ఎన్నో అంధవిశ్వాసాలకు, మూఢ విశ్వాసాలకు లోనై ఉన్నారు. అంత్యేష్టి సమయంలో కూడా ముట్టకూడదు, అంటకూడదు, దీపం ముట్టకూడదు, దీపం వెలిగించకూడదా, అగ్ని వెలిగించకూడదా, యజ్ఞం చేయవచ్చా, ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి మనం సంస్కార విధిని చదువుతూ, సత్యార్థ ప్రకాశన చదువుతూ, గురుకులాలకు వెళ్ళి, ఆ గురువుల వద్ద ఉంటూ, వాస్తవమైన సత్య సిద్ధాంతాన్ని తెలుసుకొని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనం చదివిందే సత్యమని నమ్మి అలా వెళ్ళకూడదు. మహర్షి దయానంద సరస్వతి గారు పూర్తిగా తెలుసుకొని, చదివి ఆ తర్వాత ప్రచారంలోకి వచ్చారు. మనము కూడా విన్నదాన్ని విన్నట్టుగే మనము చెప్పడం కాకుండా, విన్నదాన్ని స్వాధ్యాయం చేసి, మననం చేసి, గురువుల దగ్గరికి వెళ్లి, గురుకులాల్లో ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అక్కడ ఉండి, ఆ విషయాలను, సత్య విషయాలను తెలుసుకొని, ఏది సత్యము, ఏది అసత్యం, ఏది ప్రామాణికము, ఏది వేదానుకూలం అని తెలుసుకొని, ఆ విధంగా ప్రజలకు ఉన్నటువంటి భ్రాంతులను మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. అంత్యేష్టి సమయంలో శవం యొక్క తల ఎటువైపు పెట్టాలి? ఎందుకు పెట్టాలి ఉత్తరం వైపు అని మనకు చెప్పేటువంటి సామర్థ్యం ఉండాలి. అలాగే భస్మాంతం శరీరం భస్మం అయిన తర్వాత ఎటువంటి దాన ధర్మాలు చేసినా పోయిన వాడికి చెందకుండా చేసిన వాడికి చెందుతుంది అని చెప్పేటువంటి సామర్థ్యం మనకుండాలి. పిండ ప్రదానాలు, ఆ తర్వాత అంటుముట్టుడు, ఇల్లు వదిలిపెట్టడము, తర్వాత సంవత్సరం వరకు రాకుండా ఉండడము, దీపం వెలిగించకుండా ఉండడం, ఇవన్నీ ఎన్నో రకాల అంధవిశ్వాసాలు 3000 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తున్నాయి. 3000 సంవత్సరాల నుండి హిందూ జాతికి, హిందూ సామ్రాజ్యం, హిందూ భవనంలో భూతు బంగ్లా లాగా, బూజు పట్టినటువంటి ఒక బంగ్లా లాగా ఉంది. దాన్ని శుద్ధి చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. మహర్షి దయానంద సరస్వతి గారు ప్రారంభించినారు. దానిని మనం కొనసాగించాలి. మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క శిష్యులైన పండిత లేఖరామ్ గారు, పండిత చమూపతి గారు, అలాగే స్వామి శ్రద్ధానందుల వారు, ఇలా ఎంతో మంది హిందూ జాతిని మేలుకొల్పడానికి తమ ప్రాణాలను అర్పించినారు. హిందూ జాతికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుండి కొట్లాడడం జరిగింది. మన నిజాం శాసనంలో కూడా ఆ నిజాం ప్రభు శాసకుడు గుళ్ళను తెరవకూడదు, మూర్తి పూజలు ఆరాధన చేయకూడదు అని మూసివేసినప్పుడు ఆ గుళ్ళను తెరిపించేటువంటి సాహసము ఆర్య సమాజకులు చేసినారు. కాబట్టి మూర్తి పూజను ఖండించినంత మాత్రాన మూర్తి సరి అయినటువంటిదే కదా. మా రాముని, మా శ్రీకృష్ణు యొక్క మూర్తి, వారు ఇతిహాస పురుషులు. ఆ మూర్తిని ఖండించడానికి వీల్లేదు. కాబట్టి మేమేం చూసుకుంటాం తర్వాత, ఖచ్చితంగా మీరు గుళ్ళను తెరిపించాల్సింది అని వారు దగ్గరుండి కొట్లాడి గుళ్ళను తెరిపించి అక్కడ ఆరాధన జరిగేటట్టు చూసుకున్నటువంటి ఆర్య సమాజికం. కాబట్టి ఈరోజు ఆర్య సమాజాన్ని దుష్ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది పండితులు, కొంతమంది స్వాములు, వారి యొక్క ప్రశ్నలకు సమాధానం మనం వెంటనే సోషల్ మీడియా ద్వారా లేదా వ్యక్తిగతం కూడా తెలియజేస్తూనే ఉండాలి. నిరంతరం మన ప్రచారం జరుగుతూ ఉండాలి. నిరంతరం మన ప్రచారం జరుగుతూనే ఆర్య సమాజము వివాహాలు చేసేటువంటి సంస్థయే కాదు. ఆర్య సమాజము అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సంస్థ, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి సంస్థ, అందరికీ జ్ఞానాన్ని పంచేటువంటి సంస్థ. ఆర్య సమాజము ద్వారానే మోక్షము, ఆర్య సమాజమే ద్వారా నిజమైనటువంటి భగవంతుని యొక్క దర్శనము, సాక్షాత్కారం అవుతుంది. ఇది తప్ప వేరే మార్గము లేనే లేదు అని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్య సమాజం అంటే హిందూ సమాజానికి వ్యతిరేకమని కాకుండా, హిందూ సమాజానికి దూరమని కాకుండా, వెంటనే మనము ఖండించకుండా వారికి కావాల్సినటువంటి విషయాలను ప్రతిపాదిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు, మన అస్తిత్వానికే లోటు ఏర్పడుతున్నప్పుడు వెంటనే మనం దానికి సమాధానం చెప్పాలి. వేదాల్లో, శాస్త్రాల్లో ఎప్పుడైనా సరే ఇవి ఎప్పటికీ సత్య సిద్ధాంతాలుగా ఉండాలి. వీటిని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆర్యుడి పైన ఉంది. కాబట్టి బంధువులారా, మనము మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క రచనలను, శాస్త్రాలను, వారు రచించినటువంటి గ్రంథాలను తప్పకుండా చదవాలి. చదివితేనే కదా తెలిసేది. నిరంతరం సత్యార్థ ప్రకాశ స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఇది స్వాధ్యాయం చేస్తూనే
ఋగ్వేదాది భాష్య భూమిక చదువుతూ ఉండాలి. నిరంతరం స్వాధ్యాయం ద్వారానే మనలో ఉన్నటువంటి సందేహాలకు నివృత్తి జరుగుతూ ఉంటుంది. చదివిన తర్వాత కూడా నివృత్తి జరగనప్పుడు విద్వాంసులున్నారు. గురుకులంలో చదివినటువంటి స్నాతకులున్నారు. నిరంతరం స్వాధ్యాయం చేసేటువంటి మహాపురుషులున్నారు. వారి సన్నిధికి వెళ్లి, వారికి దూరభాష ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొంతమంది చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇది నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. కాబట్టి మనమందరం మన అస్తిత్వాన్ని మ మదన్ మోహన్ మాలవీయ గారు ఏమన్నారు అంటే, ఆర్య సమాజ్ సో జాయేగా తో హిందూ సమాజ్ మర్ జాయేగా. आर्य समाज यदि बैठ गया तो हिंदू समाज सो जाएगा। यदि आर्य समाज चलेगा तो हिंदू समाज बैठेगा। यदि आर्य समाज दौड़ेगा तो हिंदू समाज चलेगा। అంటే మన వెంట హిందూ సమాజం ఉంది. మనము హిందూ జాతికి నాయకత్వం వహించేటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మన దేశంలో ఆర్యత్వం లోపించిందో, ఆర్యులు బలహీనపడినారో అప్పుడు హిందువులుగా మారినారు. ఎప్పుడైతే హిందువులు బలహీన పడినారో అప్పుడు క్రైస్తవులుగా మొహమ్మదులుగా మారినారు. మళ్ళీ క్రైస్తవులు మొహమ్మదులుగా నుంచి రక్షింపబడాలి అంటే హిందువులందరూ కూడా ఆర్యులు అవ్వాల్సిందే. మూఢ విశ్వాసాలకు, అంధవిశ్వాసాలకు, మూర్తి పూజకు దూరమై సత్యమైనటువంటి మహాపురుషుల యొక్క చరిత్రను చదివి నీలోనే భగవంతుడున్నాడు, నిరాకార స్వరూపుడై ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ కొరకే ఉన్నాడు, నీకు మోక్షం ఇవ్వడానికి ఉన్నాడు. ఆ పరంపిత పరమాత్మను నీవు చక్కగా కూర్చొని ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుని యొక్క ధ్యానం చేసుకో. వారిని వీరిని దేవుడని నమ్మి మోసపోకు అని ఈ విధంగా వేదం చెప్తున్నటువంటి విషయాన్ని నా తస్య ప్రతిమా అస్తి యస్య నామ మహద్యశః. ఆ పరంపిత పరమాత్మకు ప్రతిమ లేదు, విగ్రహం లేదు, పూజ అతని మూర్తి లేదు. కాబట్టి ఆ పరంపిత పరమాత్మ నిరాకార స్వరూపుడై నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నటువంటి పరమాత్మను నీవు కళ్ళు మూసుకొని ధ్యానం చేసినట్టయితే దర్శనమిస్తాడు, అగుపిస్తాడు, అనుభూతిలోకి వస్తాడు అని వేదం చెప్పిన ఆధారంగా మనము జనసామాన్యులందరికీ కూడా తెలియజేసి వారిని సత్యం వైపు నడిపించే ప్రయత్నం చేసినప్పుడు ఆ హిందువులందరూ కూడా ఆర్యులవుతారు. ఇలా మనం ఒకప్పుడు హిందువులమే కదా, మనం కూడా ఒకప్పుడు మూర్తి పూజకులమే కదా, మనం కూడా ఒకప్పుడు ఈ పురాణాలు నమ్మినటువంటి వాళ్ళమే కదా. ఏదైతే ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడి చరిత్ర వస్తుందో, నరసింహ అవతారాలను నమ్మినటువంటి వాళ్ళమే కదా మనమందరం కూడా. కాబట్టి అది తెలుసుకొని మనము ఇది సత్యం కాదు అని తెలుసుకొని ఆ విశ్వాసాల నుండి, ఆ మూఢనమ్మకాల నుండి మనం బయటికి వచ్చేసినాము. ఆర్యులుగా మారుతున్నాము. ఇంకా పూర్తిగా ఆర్యుల మారలేదు. ఇంకా ఆర్యుల అవుతున్నాము, అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇలా ఆర్యుల యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రతినిత్యం పంచమహాయజ్ఞాలు చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. నిరంతరం జ్ఞాన సంపన్నులం అవ్వాలి. అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి. ఇలా మనమందరం ఆర్యత్వాన్ని నిలుపుకున్నప్పుడు సర్వశ్రేష్ఠత్వం మనలో ఉంటుంది. మనం అందరినీ కాపాడగలుగుతాము. అందుకే ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు వెంటనే దానికి సమాధానం చెప్పాలి. మన దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ఆత్మ గురించి కావచ్చు, పరమాత్మ గురించి కావచ్చు, సృష్టిలో ఉన్నటువంటి సకల పదార్థాల గురించి కావచ్చు, ఏదైనా ఒక రోగం వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఇంకా ఏదైనా బాధ కలిగితే, కష్టాలు వస్తే ప్రతిదానికి పరిష్కారము, సమాధానం మన దగ్గర ఉంది. కారణం మన దగ్గర వేదం ఉంది. వేదము సమస్త సమస్యలకు సమాధానము. ప్రతి దానికి సమాధానం వేదంలో ఉంది. కాబట్టి మనము వేదాలను చదివినప్పుడు మనకు ఆ సమాధానము లభిస్తుంది. స్వాధ్యాయానికి దూరమైనము కాబట్టి హిందువులుగా మారినారు. మూఢ విశ్వాసాలకు, అంధవిశ్వాసాలకి లోనవుతున్నారు. స్వాధ్యాయాన్ని ఎప్పుడు మళ్ళీ చేదమునుతారో, ఎప్పుడైతే ప్రక్షిప్తాలు లేనటువంటి శాస్త్రాలు చదువుతారో, ప్రతినిత్యము వ్యాకరణం చదువుతూ, సంస్కృతం చదువుతూ వేదాలను నేర్చుకుంటారో, ఆర్యత్వాన్ని నింపుకుంటారో అప్పుడు మనం జ్ఞాన సంపన్నం అవుతాం, ప్రకాశ స్వరూపులం అవుతాం. సూర్యుడు ఏ విధంగానైతే ప్రపంచానికి వెలుగునిస్తున్నాడో అదే విధంగా మనమందరం కూడా జ్ఞాన స్వరూపులమై ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేయడానికి మనమందరం ప్రయత్నం చేస్తాము. ఇది భగవత్ ప్రేరణ. అందుకే బంధువులారా, చాలా మంది జనులు ఉన్నారు. ఇంకా ఈరోజు దేశానికి సరి అయినటువంటి దిశానిర్దేశం చేసేటువంటి శక్తి ఒక ఆర్య సమాజానికి మాత్రమే ఉంది.
దేశానికి సరైనటువంటి దిశానిర్దేశం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాజులు, ప్రధాన మంత్రులందరూ కూడా ఆర్య సమాజ సిద్ధాంతాల పైన నడిచినట్టయితే వారి పైన ఎటువంటి ఆక్షేపాలు రావు. అనగా ఈ క్రైస్తవులుగా, మొహమ్మదులుగా ఉన్నటువంటి వారు ఏదైతే ఆక్షేపిస్తున్నారో, పార్లమెంటులో ఏదైతే రాహుల్ గాంధీ గాని, ఓవైసీ గాని ఆక్షేపిస్తున్నారో, అవన్నీ కూడా ఆక్షేపణలు జరగవు మతపరంగా. ఈరోజు ఈరోజు హిందూ మతంగా తీసుకొని క్రైస్తవం హిందుత్వంలో, అలాగే ఇస్లాం మతంది నడుస్తుంది మొత్తం. ఇక్కడ ట్రయాంగిల్ గా నడుస్తుంది. ముగ్గురిది గొడవ, 3 గొడవలు నడుస్తున్నాయి. ఒకటి హిందూ, రెండవది క్రైస్తవం, మూడవది మొహమ్మదీయం. ఈ మూడిటి మధ్యనే ఇదంతా దేశంలో ఈరోజు రాజకీయం అంతా కూడా ఈ మూడిటి మధ్యనే జరుగుతుంది. ఈ మూడిటికి సమాధానం ఏమిటి? ఆర్య సమాజము, వేదమే. మహర్షి దయానంద సరస్వతి గారు చూపించినటువంటి మార్గంలో వీరందరూ నడుచుకున్నట్టయితే వీటన్నిటికీ సమాధానం లభిస్తుంది. ఎందుకంటే ఈ దాంట్లో ఎవరు కూడా మన పైన వేలెత్తి చూపించేటువంటి సామర్థ్యం లేదు. ఒకవేళ రామభద్రాచార్య లాంటి వారు అటువంటి ఆక్షేపణలు చేస్తే వెంటనే దానికి సమాధానము మన దగ్గర ఉంది. ఆ సమాధానానికి మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం లేదు. వెనుకడుగు వేయవలసిందే. ఎందుకంటే అది సత్యం కాదు కాబట్టి. సూర్యుడు ఎప్పటికీ సత్యమే, అలాగే వేదం ఎప్పటికీ సత్యమే. వేదాన్ని నమ్మేటువంటి వారి యొక్క వాక్కు కూడా ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది. అందుకని మనం సత్యాన్ని పట్టుకున్నాం కాబట్టి, ఈ సత్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో, అనుసరిస్తారో వారు జితేంద్రులు అవుతారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి చక్రవర్తి రాజులవుతారు. వేదము మన చేతిలో ఉన్నంత వరకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజులు, వేద పురోహితులు, వైదిక విద్వాంసుల యొక్క ఆలోచనలు తీసుకొని నడిపించినన్ని రోజులు, వేద గురువులు ఉన్నన్ని రోజులు, వారి సన్నిధిలో రాజులు ఉన్నన్ని రోజులు ఈ దేశము ప్రపంచానికి రాజుగా ఉంది. ప్రపంచానికి విశ్వగురుగా ఉంది. ఆర్య చక్రవర్తి రాజులు పాండవుల కాలం వరకు, అనగా మహాభారత యుద్ధం తర్వాత కొంతకాలం వరకు ఈ దేశపు రాజులే 3000 సంవత్సరాల క్రితం వరకు ఈ దేశపు రాజులే ప్రపంచాన్ని పరిపాలించినారు. ఇది సత్యం. మళ్ళీ మనం వేదాన్ని పట్టుకున్నట్టయితే, వేదాన్ని అనుసరించినట్టయితే తప్పకుండా మళ్ళీ ఈ దేశం విశ్వగురుగా మారుతుంది. అందుకొరకే మహర్షి దయానంద సరస్వతి గారు గొప్ప ఈశ్వర భక్తుడు కాబట్టి, దూరద్రష్ట కాబట్టి, వారు ఇచ్చినటువంటి నినాదం ఏమిటి అంటే క్రెన్వంతో విశ్వమార్యం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులందరినీ కూడా మనం ఆర్యులమవుతూ, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆర్యులుగా చేసినప్పుడు, ఆర్యత్వం ద్వారానే ఈ దేశము మళ్ళా విశ్వగురుగా మారుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న వారందరూ ఈ మార్గంలో ప్రయాణించినప్పుడే, ఈ మార్గాన్ని అనుసరించినప్పుడే, అప్పుడే ఈ దేశం పరిపూర్ణంగా ఆర్యావర్తం అవుతుంది. అప్పుడు ఈ దేశం విశ్వగురుగా మారుతుంది. దీనికి ఏకైక సంస్థ, ఏకైక మార్గం, కార్యక్షేత్రం ఆర్య సమాజము. కాబట్టి బంధువులారా, ఆర్య సమాజము గొప్ప ఆశలతో, ఆశయాలతో నెలకొల్పబడినటువంటి ఒక సంస్థ. కాబట్టి మనమందరం ఆర్యులుగా సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉంది. జ్ఞానులు కలిసి ఉండారంటారు. కానీ నిజంగా మనం జ్ఞానాన్ని పొంది తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం కలిసి ఉంటాం. కేవలం మనం శాబ్దిక జ్ఞానవంతులమైనం, అర్థవంతమైనటువంటి జ్ఞానవంతులం కాలేదు. ఒకానొక ప్రవచనంలో నేను విన్నాను, సామాన్యమైన విద్వాంసులకు, ఋషులకు తేడా ఏమిటి అంటే, విద్వాంసులు ముందు శబ్దాన్ని పట్టుకుంటారు, ఆ శబ్దం తర్వాత అర్థాన్ని పట్టుకుంటారు, శబ్దము తర్వాత అర్థ సంబంధంగా ఉంటారు. కానీ ఋషులు, మహర్షులు ముందు అర్థాన్ని పట్టుకుంటారు. అర్థం తెలుస్తుంది. ఆ అర్థాన్ని చెప్పడానికి, అందరికి తెలియజేయడానికి శబ్దం కొరకు ప్రయత్నం చేస్తారు. అంటే ఏమిటి? మహర్షి దయానంద సరస్వతి గారికి ముందు ఈశ్వర సాక్షాత్కారం అయింది. ఏ విధంగానైతే స్వామి సత్యపతి గారికి ముందు ఈశ్వర సాక్షాత్కారం అయింది. ఆ ఈశ్వర సాక్షాత్కారమైనటువంటి విషయాలను జనులకు తెలియజేయడానికి కావలసినటువంటి శబ్ద జ్ఞానం అవసరం కాబట్టి, వ్యాకరణాది గ్రంథాలను చదవడానికి గురుకులాలకు వెళ్ళడం జరిగింది. మహర్షి దయానంద సరస్వతి గారికి కూడా బాల్య దశలోనే వారికి ఈశ్వర సాక్షాత్కారం అయింది. ఆ ఈశ్వర సాక్షాత్కారమైనటువంటి అనుభూతులను ప్రజలకు, ప్రపంచానికి తెలియజేయడానికి గురువైనటువంటి విరజాను దగ్గరికి వెళ్లి వ్యాకరణం చదవడం జరిగింది. శబ్ద జ్ఞానం పొందడం జరిగింది. ఋషులకు, విద్వాంసులకు తేడాది.
అనగా పూర్వజన్మ సుకృతంతోని గత జన్మలో చేసినటువంటి పురుషార్థం వలన ఈ జన్మలో బాల్య దశలోనే వివేక వైరాగ్యంతో పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం అవుతుంది. మళ్ళీ ఈ జన్మలో కూడా పురుషార్థం చేయాల్సిందే శబ్ద జ్ఞానం కొరకు. అది గత గత సా ఏదైతే జన్మ ఉందో దానికి సంబంధించిన శబ్ద జ్ఞానం. కాబట్టి ఈ జన్మకు సంబంధించిన మాతృభాష వేరే ఉంటుంది కాబట్టి ఈ జన్మలో పురుషార్థం చేయాలి. అందుకని పరమాత్మ జ్ఞానం కలుగుతుంది ముందు. అది అర్థం అంటారు, పరమార్థం అంటాము. ఆ తర్వాత పరమార్థాన్ని ప్రజలకు వినిపించడానికి శబ్దాన్ని పట్టుకుంటారు. ఋషులు ముందు భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నారు. ఆ తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటి శబ్దంతోని, ఆ శబ్ద జ్ఞానంతోని ప్రపంచానికి భగవంతుని గురించి చెప్పడం జరిగింది. అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరస్ వారి యొక్క అంతరాత్మలో ముందు పరమాత్మ యొక్క సాక్షాత్కారం అయింది. ఆ తర్వాత పరమాత్మ ఇచ్చినటువంటి శబ్ద జ్ఞానంతోని వారి అందించడం జరిగింది. మనం కూడా ముందుగా జన్మిస్తాము. జన్మించినప్పుడు తల్లి యొక్క దర్శనం చేసుకుంటాం. తల్లి దర్శనం తర్వాతనే తల్లి యొక్క భాష మనకు తెలుస్తుంది. అదే విధంగా అర్థం ముందు ఋషులు మహర్షుల యొక్క ముందుకు అర్థం తెలుస్తుంది. ఆ తర్వాత శబ్దం పట్టుకుంటారు. ఇది ఋషులు మహర్షుల యొక్క సాక్షాత్కారము. కానీ సామాన్యమైన విద్వాంసులు ముందు శబ్దాన్ని పట్టుకుంటారు. ఆ తర్వాత ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత సంబంధం కుదురుతుంది. ఎప్పుడైతే సంబంధం కుదురుతుందో అప్పుడు వచ్చే జన్మ మళ్ళీ పూర్వ బాల్య దశ నుండే ఈ వివేక వైరాగ్యంతోని వారికి పరమాత్మ సాక్షాత్కారమై ఆ తర్వాత శబ్దాన్ని పట్టుకుంటారు. కాబట్టి విద్వాంసులు, పండితులు వీళ్ళు. కానీ మహర్షి, ఋషులు, మహర్షులు వేరు. కాబట్టి వారి యొక్క విషయం అర్థం చేసుకోవాలి అంటే సామాన్యమైన స్థితిలో ఉంటే అర్థం కాదు. ఇష్టమచ్చినట్లు, ఇష్టమచ్చిన ఆహారం, ఇష్టమచ్చిన వ్యవహారం చేస్తే రజో తమో గుణంలో ఉంటే ఋషుల, మహర్షుల యొక్క శబ్దము, వారి యొక్క భావం మనకు అర్థం కాదు. అలాగే మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క రచనలు కూడా మనకు అర్థం కావాలి అంటే మన స్థితి సత్వంగా ఉండాలి. మన ఆహారం, వ్యవహారం సరిగ్గా ఉండాలి. అప్పుడే మహర్షి దయానంద సరస్వతి యొక్క రచనలు అర్థమవుతాయి. సత్యార్థ ప్రకాశాన్ని 100 సార్లు చదివినా కూడా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే అది శాస్త్రాల యొక్క సారం కాబట్టి, వేదాల యొక్క సారం కాబట్టి. అందుకే మనం అందరం బ్రహ్మముహూర్తం లేచి చక్కగా భగవంతుని ధ్యానం చేసుకొని సాత్వికంగా ఉన్నప్పుడు ధ్యానం చేసుకొని సత్యార్థ ప్రకాశం చదివినట్టయితే మనకు అర్థమవుతుంది. దయానందుడు మనకు అర్థమవుతాడు. దయానందుడు అర్థమైన తర్వాత ఇక ప్రపంచంలో ఇంకా ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెంటనే పరమాత్మ యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. అందుకరకే బంధువులారా, మహాజనో ఏన గత పంథ, మహాజనులు ఏ మార్గంలోనైతే నడిచినారో ఆ మార్గంలో మనమందరం నడవాలి. శ్రీరాముని యొక్క మార్గంలో, శ్రీకృష్ణుని యొక్క మార్గంలో, ఋషులు మహర్షులు యొక్క మార్గంలో, చాణక్యుని యొక్క మార్గంలో, రాముని మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క మార్గంలో మనమందరం ప్రయాణించాలి. అప్పుడే మనమందరం ఆర్యులం అవుతాం. క్రిణ్వంతో విశ్వమార్యం అనేటువంటి నినాదాన్ని, మహర్షి దయానంద సరస్వతి గారి ఇచ్చినటువంటి ఆశయాన్ని, కార్యాన్ని మనము సఫలం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అది చెయ్యాలి. కాబట్టి త్యాగానికి సిద్ధంగా ఉండాలి. తన్మంధన్ అన్ని రకాలుగా త్యాగంగా చేస్తూ మనము అందరం కలిసిమెలిసి, ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఏదైతే అసంఘటిత విషయాలు ఉన్నాయో, అసంఘటితమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేసుకొని సంఘటితమై కలిసిమెలిసి అందరూ ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి రాగద్వేషాలను దూరం చేసుకోకుండా కలిసి ఉండకపోతే మనం ఆర్య సమాజికులం కాదు, ఆర్యులం కాదు. ఇది అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. శబ్ద జ్ఞానం కాదు, వ్యవహార జ్ఞానం కూడా తప్పకుండా ఉండాల్సిందే. ఒకరి ద్వారా జరిగినటువంటి అవమానాలను కూడా మనం అందరం కూడా ఓర్చుకోవాల్సిందే. సహన శక్తితో ఉండాల్సిందే. క్షమాగుణంతో ఉండవలసిందే. ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక, ఇది సూచన అనుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆర్యులు కలిసి ఉండాలి. కలిసి ఉండకపోతే ఇక మనకు మనుగడ లేదు. హిందూ జాతి అనైక్యత కారణంగానే భారతదేశం ఇంత పతనావస్థకు చేరుకుంది. మళ్ళీ దీన్ని దూరం చేయడానికి మరి మహర్షి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజం స్థాపించినప్పుడు మరి ఆర్యులుగా, ఆర్య సమాజికులుగా పిలువబడుతున్న మనము మనలో ఉన్నటువంటి రాగద్వేషాలను దూరం చేసుకొని కలిసిమెలిసి ఈ శ్రావణ మాసపు ఇంటింట యజ్ఞ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా ఏదైనా కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు అన్ని కూడా తప్పకుండా ప్రతి ఒక్కరం మహర్షి దయానంద సరస్వతి గారు ఓం జెండా, వేదము, సత్యార్థ ప్రకాశమే మనం ఎజెండాగా చేసుకొని
వారినే మనం ముందుంచి మనము నడుస్తూ వెళ్ళాలి. వారి పేరు కొరకు, మన పేరు కోసం కాదు, ఆర్య సమాజము మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క పేరు నిలబెట్టడానికి, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఒక సమిధగా మారి, మనము ఈ ప్రచార యజ్ఞంలో ఆహుతిగా మారాలి. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. ఋషి రుణంతో విముక్తులమవుతాం. కాబట్టి బంధువులారా, ఇది ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి విషయము. అందరూ సంఘటితమై కలిసిమెలిసి అందరూ మళ్ళీ ఒక ప్రేరణ పొంది ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్నటువంటి భావాలను బలహీనపరుచుకోకుండా తమలో ఉన్నటువంటి శక్తిని ఇంకా రెట్టింపు చేసుకొని ప్రచారంలో ముందుండాలి. వచ్చేటువంటి శ్రావణ మాసానికి ఇప్పటి నుంచి సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరు కూడా వేద మంత్రాలను, యజ్ఞ మంత్రాలను, స్వస్తి వాచన శాంతి మంత్రాలను స్పష్టంగా చదవడం నేర్చుకోండి. ఆ తర్వాత స్వాధ్యాయానికి సంబంధించిన సత్యార్థ ప్రకాశము, సంస్కార విధి అనేటువంటి గ్రంథాలు బాగా చదువుతూ సిద్ధంగా ఉండి, ఒక సైనికుడు ఏ విధంగా యుద్ధానికి సిద్ధమవుతాడో అదే విధంగా ఇప్పటి నుంచి యుద్ధానికి ప్రచారం అనేటువంటి యుద్ధంలో గెలవాలి. కాబట్టి ముందుకు వెళ్ళాలి అనే భావనతో స్వాధ్యాయంలో, మంత్ర పఠనంలో, యజ్ఞ క్రియలు చక్కగా నేర్చుకొని ఇంటింటా యజ్ఞ కార్యక్రమాలను సఫలం చేయవలసిందిగా కోరుతున్నాను. అదే వీటన్నిటికి సమాధానం. ఈరోజు రామభద్రాచార్యుడు గాని, లేదా ఇంతకు ముందు రామసేతు కాల్పనికమని కరుణానిధి చెప్పినట్టు, అలాగే ఇంకా చాలా మంది చాలా రకాలుగా మన పైన ఆక్షేపిస్తూ ఉంటారు హిందూ సమాజం పైన. వారందరికీ మనమే సమాధానం. హిందూ జాతిని మేలుకొల్పేటువంటి వాళ్ళం మనమందరం కూడా. కాబట్టి ఒక ఆదర్శ పురుషుల యొక్క మార్గంలో నడిచేటువంటి గొప్ప వాళ్ళము, ఆర్యులము. కాబట్టి ఆర్యులు అంటే శ్రేష్ఠులం మనమందరం. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనకు మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క మార్గం ఉంది. వారి మార్గదర్శనం ఉంది. సత్యార్థ ప్రకాశం ఉంది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రంతోని మనము అన్ని రకాల అజ్ఞానాలను, మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను తొలగించడానికి మనకు ఆ శక్తి భగవంతుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. కాబట్టి బంధువులారా, మీరందరూ చక్కగా శ్రద్ధతో విన్నారు. పరమేశ్వరుని యొక్క కృప వలన ప్రతినిత్యం ఈ మాధ్యమంతోని, విశ్వ సంబంధంతోని, ఆధ్యాత్మిక సత్సంగంలో ఆత్మకు, పరమాత్మకు సంబంధించిన విషయాలు వింటూ దేశభక్తికి, అలాగే మాతృపితృ భక్తికి, గురుభక్తికి సంబంధించిన విషయాలు కూడా వింటూ మన జన్మను సఫలం చేసుకునేటువంటి కార్యంలో మీరందరూ భాగమవుతున్నారు. ప్రేరణ పొంది ఈ ప్రేరణ రెట్టింపు అయ్యే విధంగా బలహీనపరుచుకోకుండా ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా, దయానంద సైనికులుగా కార్యం చెయ్యాలి అని, ఈ రంగంలో ముందుండాలని ఒక క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నాడో, ఒక మొహమ్మదీయుడు ఖురాన్ పట్టుకొని ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నాడో, అదే విధంగా మనమందరం కూడా, ఎందుకంటే వారు ప్రచారం చేసే విధానం చక్కగా ఉంది. కాబట్టి ఆ విధానాన్ని మనం అందరం కూడా, అది మనదే, పాతదే, మర్చిపోయినాం. మనమందరం సత్యార్థ ప్రకాశాన్ని, వేదాన్ని చేతబూని ప్రతి ఒక్కరం కూడా ఇంటింట యజ్ఞాలతో, ఇంటింట వేద ప్రచారంతో ముందుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందామని కోరుకుంటూ, మీ అందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు. కాబట్టి ఇతిహాసము వేదంలో లేదు, అష్టాధ్యాయులు లేదు. అది కేవలం పేర్లు మాత్రమే. వాటి ఆధారంగానే పేర్లు పెట్టుకున్నారు. మనం కూడా ఆ పేర్లే పెట్టుకున్నాం. కాబట్టి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం శం. ధన్యవాదాలు ఆచార్యజీ. శాంతి పాఠం చేసి. ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతిః శాంతిః శాంతిః. సర్వేభ్యో నమో నమః.